కూడా మీ అందరికీ అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక వైపు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చూద్దాం. గాలి మోటార్ ఖర్చే అంటే ఢిల్లీ తెలంగాణ, తెలంగాణ ఢిల్లీ, ఢిల్లీ తెలంగాణ, ఢిల్లీ తెలంగాణ, గాలి మోటార్లలో చెక్కర్లు కొడదాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదామంటూ మన ముఖ్యమంత్రి ఎట్లయితే గాలి మోటార్ల చెక్కర్లు కొట్టిండో ఆ ఖర్చంతా కూడా తడిసి మోపడైన పరిస్థితి కనబడు. అది ముఖ్యమంత్రి ఏం కట్టరు, వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏం కట్టరు, మంత్రులు ఏం కట్టరు, వాళ్ళ ఇళ్లకెళ్ళి ఏం కట్టరు, మళ్ళీ మన పైసలు మనయే. ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ గాలి మోటార్ ఖర్చే తడిసి మోపెడు. ఎస్ఎల్బి ప్రమాదం తర్వాత రాష్ట్ర మంత్రుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. సహాయక చర్యలపై నిమగ్నం కావాల్సిన నేతలు హెలికాప్టర్లలో చెక్కలు కొట్టడానికి పరిమితమయ్యారన్న చర్చ జరుగుతుంది. హైదరాబాద్ నాగర్ కర్నూలు మధ్య రాకపోకలు సాగించుతూ భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేశారు. ఈ 7 రోజులలో దాదాపు 20 సార్లకు పైగా కూడా హెలికాప్టర్లో తిరిగారు. మంత్రులకు హెలికాప్టర్ల ప్రయాణాలపై ఉన్న సోయి అందులో చిక్కుకున్న కార్మికులపై లేదన్న విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. గంటకు 1,50,000, రోజుకు 8 లక్షలు. ఏమన్నా బుద్ధున్నదా వీళ్ళకు? అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? ఏం చేస్తున్నారు? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ ఇతరత్ర బృందాలకు సాయం చేయాల్సింది పోయి, కేంద్రం నుండి సహకారం తీసుకోవాల్సింది పోయి గాలి మోటార్ల చెక్కలు కొట్టిల్లండి. గాలి మోటార్ల చెక్కర్లు కొట్టిల్లు. ఎంత బాధాకరమైన విషయం తెలంగాణ ప్రజలారా. గంటకు 1,50,000, రోజుకు 8 లక్షలు. హెలికాప్టర్లలో ఛార్జీలే 56 లక్షలు. తిండి సిబ్బంది ఖర్చు అదనం. ఇక చూడురి, 8 రోజులలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల యొక్క రాజభోగం. అక్కడ ప్రాణాలు అల్లాడిపోతుంటే ఫోన్లు పట్టుకొని చూసేళ్ళు. అక్కడ ప్రాణాలు ఏమేమిపోయినా పర్వాలేదు అంటూ కూడా ఎంత మూర్ఖంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంటకు 1,50,000, రోజుకు 8 లక్షలు. 7 రోజులలో హెలికాప్టర్ ఛార్జీలే 56 లక్షలు. తిండి సిబ్బంది ఖర్చులు అదనం. బేగంపేట నుంచి ఉదయం 10:30 బయలుదేరడం, అదే రోజు సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం చేయడం. మరి ఎవరు తీసుకోమన్నాడు వీళ్ళని మంత్రి పదవులు? ఎవరు చేయమన్నాడు వీళ్ళ మంత్రి పదవులు? అరే ఒక మంత్రిగా సినిమాలలో చూసినట్టుగా రియల్ జీవితాలలో ఉండయా? ఈ మూర్ఖత్వ కాంగ్రెస్ పరిపాలన వల్ల, ఈ దద్దమ్మ పరిపాలన వల్ల ఈ రోజు 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విషయం చాలా క్లారిటీగా ఉంది. ఉదయం 10:30కి వెళ్తావు, అక్కడ సాయంత్రం 6 గంటలకు వస్తావు. అంటే మిగతా టైం మొత్తం అంటే నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికా, లేకపోతే 8 మంది ప్రాణాలను రక్షించడానికా? మనం లాజికల్గా టెక్నికల్గా ఆలోచించండి, మానవత్వమైన హృదయంతో ఆలోచించండి. అరే 8 మంది ప్రాణాలు ఇదే మన ఇంట్లో ఎవరికైనా జరిగితే ఊరుకుంటామా? ఉపవాసాలతోని కన్నీళ్లతోని ఆర్తనాదాలు చేస్తాం కదా. మరి ఇక్కడ ఏమైపోయింది? ఎస్ఎల్బి టనెల్ ఘటన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మంత్రుల తిరుగులు. ప్రతిరోజు కొంతమంది మీడియా ప్రతినిధులకు ఛాన్స్ కూడా అక్కడే గెస్ట్ హౌస్లు ఉన్నా కూడా హైదరాబాద్కు చెక్కలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, 0 అవర్స్ మొత్తం చూడుర్రి. ఇగో గురువారం స్టార్ట్ అయింది ఈ పంచాయతీ. ఇగో ఫిబ్రవరి 27 మళ్ళీ థర్స్డే అంటే గురువారం 27, బుధవారం 26, గురువారం రోజు 3 సార్ల చెక్కలు కొట్టిల్లు. బుధవారం రోజు 4 సార్ల, ఇక మంగళవారం రోజు 3 సార్ల, సోమవారం రోజు 4 సార్ల, ఆదివారం రోజు అయితే ఇక 1, 2, 3, 4 సార్ల, ఇక ప్రమాదం జరిగిన రోజు 2 సార్ల. మొత్తానికి వీళ్ళ యొక్క ఖర్చు మాత్రమే 56 లక్షలైంది. 7 రోజులలో ఈ మంత్రుల యొక్క ఖర్చు 56 లక్షలుగా పేర్కొనాల్సి వచ్చింది. అంటే గంటకు 1,50,000, రోజుకు 8 లక్షల రూపాయలు. ప్రతిరోజు కూడా 4 సార్లు చెక్కర్లు కొట్టారండి. అంటే వెళ్ళడం రావడం. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఏముంటది? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోసే ప్రతి కార్యకర్తకు నేను హెచ్చరిస్తున్నా. ప్రాణాలు పోతుంటే హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టిల్లన్నా, పక్కనే గెస్ట్ హౌస్ ఉందా? రేపు మీ ప్రాణాల మీదకి వస్తే వీళ్ళు కాపాడతారనే మూర్ఖత్వమైన ఆలోచన భరోసాను తీసేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ మంచిదే కావచ్చు, అది ఇందిరమ్మ రాజ్యం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిపాలనలో అద్భుతంగా ఉండొచ్చు గాక. కానీ ఇప్పుడు కల్తీ కాంగ్రెస్ అయిపోయింది, ఇప్పుడు వంచన కాంగ్రెస్ అయిపోయింది, ముంచే కాంగ్రెస్ అయిపోయింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీపై ఉన్నది. సో మొత్తానికి మనోళ్ళు 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఆ చెక్కర్లు కొట్టిలు గాలి మోటార్లలో 7 రోజులలో 56 లక్షల ఖర్చుతో పాటు ఇతర ఖర్చు కూడా అదనంగా పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటది? అరే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రాణాలు